గత సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలమైన నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆ పార్టీ నాయకులు విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, అలానే భారతదేశంలో ఎన్డీఏ కూటమి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఈ రోజు దేశ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, అలానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గణనీయంగా చేపట్టింది మా ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా సంక్షేమ పథకాలు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన మార్కాపురంలో చూసుకుంటే రైల్వే స్టేషన్ కి అమృత భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనులు చేపట్టాం. అలానే మార్కాపురంలో బస్ స్టాండ్ సంబంధించినటువంటి నిన్ననే మన జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు రావడం, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దేశ రక్షణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే రైతన్న వరకు మహిళల యొక్క స్వయం సమృద్ధి కావచ్చు, రైతుల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, సంవత్సర కాలంలో మోడీ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి పనులకు భారతదేశ ప్రజలంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని విధంగా దేశ రక్షణ వ్యవస్థలో మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద జరిగిన దాడులు యావత్ భారతదేశం అంతా సపోర్ట్ చేసింది. మోడీ గారు ఉండడం వల్లే దేశం ఈ విధంగా సురక్షితంగా ఉందనే ఒక సామాన్యుడు కూడా మాట్లాడే విధంగా పరిపాలన ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మేము గత ప్రభుత్వం ఈ రోజు ఏదైతే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, దానికి సంబంధించిన వెన్నుపోటుని ఒక శీర్షిక తీసుకొని మొదలు పెట్టారు. మేము వైసీపీ పార్టీకి తెలియజేస్తున్నది, కూటమి తరఫున మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బయటికి వెళ్ళిపోయారు. మీరు ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి చేయలేకపోయారు. మీరు ప్రకాశం జిల్లాకు వెన్నుపోటు పడవలేదా? వెలుగొండ విషయంలో దేశవ్యాప్తంగా ఈ జిల్లాలు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక దీంతో బేస్తో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మార్కాపురం కేంద్రంగా పొదిలి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ ప్రాంతాలన్నీ కలుపుతూ ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలం ధర్నాలు, దీక్షలు చేశారు. మీరు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక తీర్చకపోవడం వెన్నుపోటు కాదా? ముఖ్యంగా మన దొనకొండలో 40 నుంచి 50 వేల ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ మీరు పరిశ్రమలు ఏర్పాటు చేయడం వెన్నుపోటు కాదా? ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయకుండా వెనుకబడ్డ జిల్లాగా ఉంచి ఈ జిల్లాకు వెనుకబడ్డ జిల్లాలో కూడా చేర్పించకుండా దానికి సంబంధించిన నిధులు రాకుండా చేశారు. అది మీరు ప్రకాశం జిల్లాకు వెన్నుపోటు కాదా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధిని పక్కన పడేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు మీకు అధికారం పోయిన తర్వాత వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడకుండా, అలానే ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయకుండా మీరు చేసినటువంటి వెన్నుపోట్లు మీ దేశ చరిత్రలో ఎవరు వెన్నుపోట్లు పడవలేదు. మీరు వెన్నుపోట్లు పొడిచారు కాబట్టి మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. వెన్నుపోట్ల గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది. ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజల కోసం పనిచేయండి. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వండి. అధికార పార్టీ కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఖచ్చితంగా మేము పాటిస్తాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పూర్తయింది, మరో 4 సంవత్సరాల అధికారం ఉంది. ఖచ్చితంగా వెలువడను పూర్తి చేస్తాం. అట్లనే ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసుకుంటాం. అన్ని కార్యక్రమాలు సద్వినియోగం చేస్తాం.